విచారం దేవుని కృప కిందికి వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికితీస్తుంది. తెలియని సమర్థతలను, మర్చిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండే వాళ్ళలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్లయితే దేవుని సంతోషం అనే మారుతమే మనలోని నిపుణతను వెలికితీసే సాధనమయ్యేది. కానీ ఈ పతనమైన లోకంలో మనకర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాము. విచారం మనల్ని మెల్లగా తరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చేయడం అనే మహాసముద్రంలో మన సంకల్పం, సమర్పణ నౌకని నడిపించడానికి మనల్ని ప్రోత్సహించేది విచారమే. ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి జనం నివసిస్తున్నారు. ఆ పర్వత లోయల్లోనూ దారుల్లోనూ వెళ్ళేటప్పుడు పరిశోధించడానికి పూలుకోలేదు. ఒకరోజు ఆ ప్రాంతంలో పెను తుఫాను వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెతకసాగారు. ఆ గాలివానలోని వాళ్లకు ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటి బాగలు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలు ఎన్నో కనిపించాయి. అప్పటిదాకా వాటిని వృధాగా పొందించినందుకు వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా అంతే. మన వ్యక్తిత్వపు యువతలి అంచుల్లో ఏ చలనం లేకుండా ఉంటుంటాం. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని అంతవరకు మనం ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితే గాని ఏ గొప్ప పనికి పాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా రచించాడు: యోసేపు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆదికాండము 49:22. ఆత్మ విశాలం కావాలి, దేవుని దుఃఖం అవసరమిస్తుంది. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ప్రసంగి 7:3. సేకరణ: ఎడారిలో సెలయేర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ గాడ్.